సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ రోటి పచ్చడి చేసేద్దామా? నాకైతే ఇది చాలా ఫేవరెట్. మీకు కూడా ఇష్టమా? ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక పచ్చి మామిడికాయని మంచిగా వాష్ చేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి, ఒక 5 తెల్లబాయలు, ఇవి పొట్టు వలుచుకోకుండానే కావాలి. కొంచెం సాల్ట్. నేనైతే రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రోట్లో దంచుతున్నాను. ఫస్ట్ మిర్చి వేసి దంచాలి. ఇవి మెత్తగా రావాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసి దంచితే చాలా మెత్తగా వచ్చేస్తుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కొన్ని కొన్ని వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటూ ఉండాలి. ఒకవేళ మిక్సీలో వేసే వాళ్ళైతే కొంచెం పరగ్గా దంచుకోండి. నెక్స్ట్ అయితే ఇది దంచిన తర్వాత తెల్లబాయలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అంతే, ఒక 10-15 మినిట్స్ కల్లా మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దీన్ని అంతా తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది, దీనికి తిరువాత వేయడము. ఇది చాలా ఫేవరెట్ నాకైతే. ఫస్ట్ ఒక బాండ్లీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకున్నాక ఒక తెల్లబాయని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని అవి వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఒక్కసారి కలిపిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న రోటి పచ్చడి కూడా అందులో వేసేసి ఒక 2 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోవాలి. అంతే, ఒక 5 మినిట్స్ కల్లా మనకు ఆయిల్ అంతా పైకి తేలుతున్నట్టు తెలుస్తుంది. ఇక దించేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.